గన్నవరంలో ఏపీడబ్ల్యూజే 67వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఘనంగా గన్నవరంలో ఏపీడబ్ల్యూజే 67వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. యూనియన్ జెండాను ఆవిష్కరించిన గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన 11 ఏళ్లకే ఈ యూనియన్ ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. విజయవాడ కేంద్రంగానే అనేక పత్రికలు తమ కార్యకలాపాలు చేశాయన్నారు. జర్నలిస్టుల సమస్యలు గత కొంతకాలంగా వింటూనే ఉన్నాను. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత నాది అని పేర్కొన్నారు. ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తానన్నారు. ప్రెస్ క్లబ్ సమస్యను అధికారులతో మాట్లాడి 2 నెలల్లో పరిష్కారం చేస్తానని తెలిపారు. ఆసుపత్రికి కావలసిన ప్రాథమిక అవసరాలను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 17న ప్రారంభోత్సవానికి 10 కోట్లతో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయన్నారు. దాదాపు ఇంకా 160 పైచిలుకు పరిశ్రమలు రావటానికి ఆసక్తి చూపుతున్నామన్నారు. 3 కంపెనీలతో ప్రారంభమైన హోసూరు పారిశ్రామిక వాడ నేడు 2000 కంపెనీలతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావును జర్నలిస్టులు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ ధనియాల అప్పారావును ఎమ్మెల్యే చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలకే ఈ సంస్థ స్థాపించారంటే ఎంత పురాతన సంస్థ. ఇంకా ఈ సంస్థలో పనిచేసే జర్నలిస్ట్కి ఇలాంటి సమస్య అంత బాధాకరం. అలాగే ఆంధ్రప్రదేశ్ మొట్టూరు కృష్ణారావు గారు కృష్ణా జిల్లా పత్రికా రంగానికి ఈవెన్ ఒక ఈనాడు పత్రిక తప్ప, వైజాగ్ నుంచి తప్ప, ఆంధ్రజ్యోతి ప్రసాద్ గారు కానీ అసలు ఏ పత్రిక ఆంధ్రప్రదేశ్ మొట్టూరు కృష్ణారావు గారు కానీ ఏ పత్రిక స్థాపించినా విజయవాడ కేంద్రంగా నడిచి విజయవాడ కేంద్రంగానే రాజకీయం నడిచింది. బిఫోర్ మద్రాస్ ప్రెసిడెన్సీకి ముందు చల్లపల్లి రాజాగారు శివరాంప్రసాద్ గారు రాష్ట్ర మంత్రిగా, వాళ్ళ అబ్బాయి లోక్సభ సభ్యుడిగా, ఇంకా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు 3వ లోక్సభ ప్రసాద్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ జర్నలిస్టుల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. రాష్ట్ర రాజధానులు మారి, రాష్ట్రాలు మారి, ఆఖరి జిల్లాలు మారి, ఎంతో పెద్ద జిల్లా అయిన కృష్ణా జిల్లా ఆఖరికి వాడు 7 నియోజకవర్గాలు కూర్చిపోయింది. చిన్న జిల్లాగా మిగిలిపోయిన పరిస్థితి. 125 ముందు ఎక్కడ రాజమండ్రి, ఎక్కడ మునుగోడు, ఎక్కడ పల్నాడు, ఎక్కడ కృష్ణా జిల్లా. అలాగే చల్లపల్లి జమీ కూడా రాచరకంలో కూడా 64 గ్రామాల్లో గన్నవరంలో కూడా దాంట్లో ఈ ప్రాంతాల్లో ఆఖరికి చల్లపల్లి రాజా ఏరియా పరిపాలించింది మాత్రమే కృష్ణా జిల్లాని మిగిలిపోయే పరిస్థితి దాపుతో బాధాకరం. అయినా కృష్ణా జిల్లా ప్రాసెస్ ఎప్పటికీ తగ్గదు. జర్నలిస్ట్ సోదరులు కూడా కృష్ణా జిల్లా ప్రాసెస్ బాధితులు ఈ జిల్లాలో పుట్టి, ఈ జిల్లాలో పెరిగి, ఈ జిల్లాలో సేవలు అందించిన 5వ కాళేశ్వరం కానీ భోగరాజు పట్టాభి ఆ రోజు ముందుగోలలో పుట్టాడు. ముందుగోలు కృష్ణా జిల్లా ఉండేది. ఆయన కృష్ణా జిల్లా బ్యాంక్ పెట్టాడు, ఆంధ్ర బ్యాంక్. 5వ కాళేశ్వరం తొలిసారి బ్యాంక్ భోగరాజు పట్టాభి సింహరావు గారు అయితే ఏఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశాడు స్వాతంత్రానికి పూర్వం. అంటే ప్రధానమంత్రి పదవి కూడా పోటీ పడిన నాయకుడు. ఆ మహోన్నత నాయకుడు ప్రజల కోసం పనిచేశాడు, ప్రజల కోసం బ్యాంకులు పెట్టారు. అందులో ఇవాళ రాజకీయ నాయకుల్లాగా ఈ టైప్లో వాళ్ళు ఆలోచన చేస్తే ఈ బ్యాంకులు ఎన్ని ఉంటాయి కదా. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే గన్నవరం లేదు ఇన్స్టిట్యూట్ చేద్దామని ట్రై చేద్దామంటే ఈ బ్యాంకులు ముందు దొరికే పరిస్థితి కనపడుతుంది. ఏదన్నా గోలనపల్లిలో మెట్ల బాగా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి. విలువైన ప్రభుత్వ భూముల్ని ఇన్స్టిట్యూట్లకో కాలేజీలకో ప్రభుత్వానికి అవసరమైన కార్యక్రమాలకు ఉపయోగిస్తానికి ఉంచకుండా చేయటం ఏ పాలకులు చేస్తే తప్పే. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఒకసారి వెటర్నరీ కాలేజ్ సందర్శిద్దాం. బ్రిటిష్ టైంలో వెటర్నరీ సిస్టమ్ చాలా బాగుండేది. ఒక 400 ఎంబీబీఎస్ ఏ ఊళ్ళోనూ వెటర్నరీ లేని పరిస్థితి. గోపాల మిత్రులు వైద్య చేశారు. యూనివర్సిటీ ఎలా ఉందంటే ఎయిర్పోర్ట్ ఎదురుగా కాంపౌండ్లో కూడా వర్షం చూడతారు. సో ప్రభుత్వ సంస్థలు ఎట్లా ఉంటాం బాధాకరం. మీరు జర్నలిస్టులు దీన్ని ఎత్తుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఒక ఫోటో వేయండి, వెటర్నరీ కాలేజ్ కాంపౌండ్లో లేదంటే వదిలేస్తారా. దానికి సంబంధించిన ప్రజాస్వామ్యంలో పాత్రికేయులు అంటే గతంలో భయం ఉండేది. 2 మెడికల్ కాలేజీలు లైసెన్స్ జనార్దన్ రెడ్డి
ముఖ్యమంత్రిగా దిగిపోవడం కారణం జర్నలిస్టులు. రాష్ట్ర ముఖ్యమంత్రులను మార్చి ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రధానమంత్రిని మార్చి ఇలాంటివి చేస్తున్న జర్నలిస్ట్ సోదరులు. కాకపోతే ఇవాళ జర్నలిస్ట్ సోదరులు కూడా దాన్ని చాలా దూరంగా జరిగిపోవడం నేను బాధాకరమైంది. అయినా చెప్పక తప్పని పరిస్థితి. మంచి చేయడానికి ఫోర్త్ పిల్లర్గా మనం చెప్పుకుంటే సరిపోదు. మీడియా స్టడీ దాని దిశగా మనం పనిచేయాలి. గతంలో మహానుభావులు జర్నలిస్టులు వాళ్ళకి ఏం మకిలి అంటున్న పరిస్థితి. ఇవాళ జర్నలిస్టులు కూడా మీరు కూడా సోదరు మీరు కూడా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం తప్పు చేస్తే ఎత్తి చూపించాలి. కానీ సమైక్యాంధ్ర ఉద్యమం ఫెయిల్ అవడానికి కారణం ప్రజలు రాజకీయ పార్టీలోకి ఉండిపోయారు. వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ. కానీ తెలంగాణ ఉద్యమంలో మాత్రం కౌలు కళాకారులతో పాటు నడిచి తెలంగాణ ప్రజలందరూ ప్రత్యేక తెలంగాణ కేసీఆర్ మానేసిన తర్వాత డిసెంబర్ 9 పడిన తర్వాత కూడా తెలంగాణ సాధించడానికి కారణం ప్రజలు పార్టీ వైపు ఉండకుండా ప్రజలు తెలంగాణ ఉద్యమం వైపు. అది రగిల్చింది కేవలం కౌలు కళాకారులు పాటలతో దాన్ని ఉత్తేజపరిచిన జర్నలిస్ట్ సోదరులే దాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్ళడం తెలంగాణ ఉద్యమం అయింది. సమైక్యాంధ్ర ఉద్యమం ఏమైందంటే మనకొక స్పాన్సర్డ్ ఉద్యమంలాగా చేసి రాష్ట్రం దాన్ని దిగజార్చి పత్రికా సోదరులు కూడా ఆ రోజు దీన్ని అంటే కలిసి ఉండడం అనేది కష్టమైన విడిపోవడం అనేది కష్టం. జయాంధ్ర ఉద్యమం కాకుండా విడిపోయింటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెఫినెట్గా సింగపూర్ అంటే మనం కామెడీ చేస్తారు కానీ సింగపూర్లో ఉండుండేది. 4 సర్కారు జిల్లాలు హైయెస్ట్ ట్యాక్స్ పేర్ ఉన్నాయి ఈ 4 జిల్లాలు. అది కూడా గత కృష్ణా జిల్లాలో తర్వాత 2025లో ఉభయ గోదావరి జిల్లాలు ఏర్పడి కృష్ణా నుంచి విడిపోయి. అలాగే గుంటూరు జిల్లా పల్నాడు అయిన మునుగోడు అయిన నల్గొండ జిల్లాలో ఈ జిల్లా నుంచే ఎక్కువ ట్యాక్స్ కట్టిన 50-60 సంవత్సరాల క్రితం నాగరికత డెల్టా ఉంటుందని అన్నింటికీ కారణం కాటన్ మహాశయుడు బ్రిడ్జిలు కట్టబెట్టి నాగరికత ఉండి చెరువు నీళ్ళు ఈ సంస్కృతి సాంప్రదాయాలు పెరిగి ఈ పరిస్థితుల్లో డెల్టాకి సంబంధించిన అంటే డాక్టర్ అయినా ఎవరైనా 60-70 సంవత్సరాల క్రితం ఫస్ట్ అమెరికా వెళ్ళి ఈ జిల్లా అంటే ఈ 4 సర్కారు జిల్లా ఇప్పుడు కూడా హైయెస్ట్ ట్యాక్స్ పేరు సీల్డ్. గన్నవరం ఎయిర్పోర్ట్ పేరు విజయవాడ ఎయిర్పోర్ట్కి మార్చారు. అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి ఉంది. వాటి మీద మీరు రోజు వేస్తే మీరు దాని మీద చేస్తే ప్రజలకు మేలు జరుగుతుంది. లైక్ R&R ప్యాకేజ్ కూడా 7 సంవత్సరాల నుంచి ఇది తీసుకుంటుంది. మీ జర్నలిస్టులు ఇళ్ల స్థలాలు కూడా అలాగే ఇది తీసుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇళ్ల స్థలాల విషయం పూర్తిగా మాట్లాడుతాం. నా హయాంలో అయితే నేను దిగుదల స్థలాలు ఇవ్వలేకపోతున్నాను. కానీ ఫస్ట్ నుంచి జర్నలిజంలో ఉన్నాడు. జర్నలిస్టులు యూట్యూబర్స్ చాలా పెరుగుతుంది. వాళ్ళందరంటే నా ఆర్థిక స్థోమత సరిపోదు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తా. మీడియా పాయింట్ అయితే నేను వెంబడే నెక్స్ట్ రివ్యూ మీటింగ్లో మాట్లాడి ఏర్పాటు చేస్తే అక్కడ కదా థ్యాంక్ యూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.